హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను పల్లీలు వేసి గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఈ పల్లీలు వేసి గోంగూర పచ్చడి చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. రాయలసీమ స్పెషల్. ఈ పల్లీలు వచ్చేసి మనం స్లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే తొందరగా పల్లీలు అనేవి మాడిపోతాయి, సరిగా వేగవు. వేగినట్టు అనిపిస్తాయి కానీ సరిగా వేగవు. బాగా పల్లీలు బాగా కుక్ అవ్వాలంటే మనము స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయినాయి పల్లీలు. ఇప్పుడు పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ పల్లీల చట్నీకి వచ్చేసి మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పచ్చిమిర్చి అనేది తుంచుకొని వేసుకుంటేనే బాగా వేగుతాయి. అట్ ద సేమ్ టైము పచ్చిమిరపకాయలు కూడా పగిలేసి చిటికెలు మన ముఖాన పడవు. ఫస్ట్ వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫస్ట్లోనే యాడ్ చేసుకుంటే పచ్చిమిరపకాయలు బాగా వేగవు. సో మనము పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత మనం టమోటాలు యాడ్ చేసుకోవాలి. ముందుగానే టమోటాలు యాడ్ చేసుకుంటే టమోటాలు తొందరగా ఉడికిపోతాయి. తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఉడకవు. సో మనం 1 by 1 వేసుకొని కుక్ చేసుకోవాలి. 1 by 1 వేసుకున్నప్పుడే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నార్మల్గా వేసే పచ్చడి అయితే మనం వచ్చేసి చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. బట్ నేను దీంట్లో గోంగూర యాడ్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి గోంగూర ఫస్ట్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ గోంగూర ఉడకబెట్టేసుకొని నేను ఇలా చిల్లుల గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా ఎలాబరేట్ చేసుకొని పెట్టుకున్నాను. దీనిలో వచ్చేసి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మనం చేసే ప్రతి కర్రీలో మనం ఖచ్చితంగా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి యాంటీబయాటిక్గా, తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిది పసుపు వేసుకోవడం వల్ల. బాగా వేసుకోవాలి. ఇవి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం టమోటాలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. దీంట్లో మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే పచ్చడి ఇది టమోటా ముక్కలకు, ఆనియన్స్కి, పచ్చిమిర్చికి సాల్ట్ బాగా పడి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో మనము ఇప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చడి మిక్స్ పట్టేటప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పల్లీల చట్నీ అనేది మా చిన్న పాపకి అయితే చాలా ఇష్టము. నేను పల్లీల చట్నీ వేసి లంచ్ పంపించినప్పుడు ఆ రోజు బాగా తింటుంది. ఇంకా హోటల్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు పల్లీల చట్నీ దొరుకుతుందా అనేసి అడుగుతుంది. అంత ఇష్టం మా పాపకి పల్లీల చట్నీ అంటే కనుక. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసినాను. ఇక సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు వచ్చేసి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు అనేవి ఇలా మనం పొట్టు తీసి పెట్టుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం పల్లీలు మిక్స్ పట్టుకోవాలి. పల్లీలు బాగా మెదిగిన తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర బాగా మెదిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేసిన తర్వాత ఇవి ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటే మెదగదు. సో మనము గోంగూరని వేసుకున్నాం. గోంగూర మెదిగిన తర్వాతనే ఇవి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.